Hello, this is me Kavi. Welcome back to my channel. I'm back with another new video. This vlog is completely about Mivan birthday celebrations. So Mivan birthday celebrations ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి. మివాన్ అండ్ నేను చాలా బ్లెస్డ్ ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ దొరకడము. సో మివాన్ కోసం అని వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇలాగ స్మాల్ కేక్ స్మాష్ లాగా ముందు రోజు ఈవినింగ్ చేశారనమాట. సో పిల్లలందరూ కలిపి ఇలాగ స్మాల్ డెకరేషన్ అది చేసి మివాన్కి ఇలాగ కేక్ స్మాష్ అది చేశారు. సో మివాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ రియాక్ట్ కూడా అయ్యాడు వాళ్ళు చేసిన డెకరేషన్కి. అది చూశారు కదా ముందున ఎక్స్ప్రెషన్ అదిని. సో వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హనీ, రెనీ అండ్ మినీ. అత్తయ్య గారు వాళ్ళకి అండ్ వదిన వాళ్ళకి మివాన్ అంటే చాలా చాలా పిచ్చి అనమాట. సో నేను మాటల్లో చెప్పలేను. సో మివానే వరల్డ్ అన్నట్టు ఉంటారు వాళ్ళందరూ. సో ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా నాకు చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది. అందులోని మివాన్ నేను ఈ ఫ్యామిలీ మెంబర్స్లోకి వెళ్ళడం అన్నది వీఆర్ బ్లెస్డ్ అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు ముందు రోజు అంతా. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కూడా మొత్తం అన్నీ నేను నైట్ నుంచే ప్రిపరేషన్స్ అవి చేశాను. సో మివాన్కి ఏదైనా స్మాల్ సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో చూస్తే మొత్తం అంతా ట్రెండింగ్ అవుతుంది. సో అలా ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట. సో మివాన్ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ స్మాల్ ఫ్లవర్స్ తోటి గుడ్ మార్నింగ్ అది చెప్పి వెల్కమ్ చెప్పాము. సో ఈవినింగ్ పార్టీ కూడా మేము సెపరేట్గా అరేంజ్ చేసుకున్నాము. సో మార్నింగ్ నేను మామూలుగా చిన్నగా ఇంట్లో డెకార్ అది చేసుకొని స్మాల్ అరేంజ్మెంట్ చేశాను. సో అది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లోని ఇప్పుడు పైనుంచి ఒకసారిగా ఇలా లాగితే బెలూన్స్ అన్నీ పడుతున్నాయి కదా. సో అలా ప్లాన్ చేశాను అనమాట. బెలూన్స్ అవి టప్ అని పడతాయని. కానీ ప్లాన్ అన్నది ఒకటి అనుకుంటే ఇంకోలాగా అయ్యింది. సో మొత్తం మనము చూసినట్టు రియాలిటీ వేరు అనమాట. మొత్తానికి రీల్ వేరు రియాలిటీ వేరు అన్నట్టు వచ్చింది. సో మొత్తానికి అయితే బెలూన్స్ అవి బాగానే పడ్డాయి. సో మివాన్ కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. అండ్ గిఫ్ట్స్ అవి కూడా అక్క వాళ్ళన్నీ చాలా ప్రెజెంట్ చేశారు. సో టాయ్స్ అన్నీ తీసి ఓపెన్ చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి అండ్ దెన్ టెంపుల్కి వెళ్ళాము. సో మివాన్ మార్నింగ్ అవుట్ఫిట్ అయితే ఇది. సో మొత్తం అంతా డెనిమ్ లుక్లోని చేద్దామనేసి అనుకున్నాను. లోపల టీషర్ట్ వేసి పైన షర్ట్ అది వేద్దాము. సో ఇప్పుడు వరకు ఎప్పుడు వేయలేదు. సో ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి అనుకున్నాము. చాలా చాలా క్యూట్ అనిపించాడు అసలు అవుట్ఫిట్లో మాత్రం. అండ్ బాగా సెట్ అయింది కూడా. సో అబ్బాయిలకి ఏముంటాయి పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవు కదా. సో అదే అమ్మాయిలకి అయితే చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అబ్బాయిలకి ఉండేది ప్యాంటు షర్ట్స్, అందులోనే మనం డిఫరెంట్గా స్టైల్ చేయాలి. సో అలాగా మివాన్కి ఇలాగా సెట్ చేశాను బర్త్డే రోజు మార్నింగ్. టుడ్లర్ ఏజ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం. వాళ్ళకి బట్టలు వేయాలన్నా, వాళ్ళని దేనికి ఒక ఫోటోకి నించోబెట్టాలన్నా సరే అది నాకు చాలా టఫెస్ట్ టాస్క్ లాగా అనిపించింది. సో ఫస్ట్ ఇయర్ బర్త్డేకి ఎంత కామ్గా నేను ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని చాలా సపోర్ట్ చేశాడు. ఈసారి అయితే మాత్రం అసలు ఒక్క ఫోటో అయినా తీద్దాము అన్నా కూడా కుదురుగా నించోలేదు అసలు. అలా జంప్ చేస్తూ ఉన్నాడు, అటు పరిగెడుతూ ఉన్నాడు, ఇటు పరిగెడుతూ ఉన్నాడు. అస్సలు సపోర్ట్ చేయలేదు. అండ్ టెంపుల్కి అది వెళ్ళి దండం అది పెట్టుకున్నాము. సో వెడ్నెస్డే వచ్చింది బర్త్డే అండ్ అందులోనే అయ్యప్ప స్వామిది మేము దగ్గర ఉన్న రోజు సేమ్ అదే అవడము చాలా హ్యాపీగా అనిపించింది. సో అయ్యప్ప స్వామి టెంపుల్కి అది వెళ్ళి దండం అది పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. సో సమ్మర్ కదా, ఆల్మోస్ట్ చాలా చాలా ఎండలు ఉన్నాయి అసలు. చాలా ఘోరంగా ఉంది బయట. అది మివాన్ బర్త్డే స్పెషల్గా మివాన్ పేరున అన్నదానం కూడా చేయించారు. సో అత్తయ్య గారు వాళ్ళందరూ కలిసి ఇది అరేంజ్ చేశారు. మార్నింగ్ అక్కడ వాళ్ళందరికీ అన్నదానం కూడా అరేంజ్ చేశారు అండ్ చాలా చాలా బాగా జరిగింది. సో ఇంకా ఈవినింగ్ పార్టీ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట. అసలు ఈవినింగ్ పార్టీ అసలు నేను ఒకలాగా ప్లాన్ చేసుకున్నాను, కానీ అంతా అటు ఇటుగా అయ్యింది. కానీ ఫైనల్గా అయితే బాగానే జరిగింది. సో నేను ముందుగానే ఆర్డర్ చేశాను అన్నీని. కానీ లాస్ట్ మినిట్లోని ఒకటి అనుకున్నాము. లాస్ట్ మినిట్లో సరే అని బేబీ బాస్ థీమ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. మళ్ళీ ఆర్డర్ పెట్టాను. సో అవి ఆర్డర్ వచ్చేసరికి ఆ రోజు డెలివరీ అవ్వాలి కరెక్ట్గానే, కానీ డెలివరీ అన్నది లేట్ అయిపోయింది. సో డెలివరీ లేట్ అయిపోతే అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతోటి నేను బేబీ బాస్ డెకరేషన్ చేశాను. సో మీ అందరు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటాను. చాలా క్విక్ ఐడియా అనమాట. అప్పటికప్పుడు నేను సరే ఏం చేద్దాము, కేక్ ఆల్రెడీ ఆర్డర్ చేసాం కదా, సో సేమ్ థీమ్ని మ్యాచ్ చేయాలి, వేరేవి పెడితే బాగోదు అని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేసింది అదంతా. బేబీ బాస్ థీమ్ డెకరేషన్ కోసం అని నేను ఫస్ట్ బ్లూ అండ్ వైట్ కలర్ బెలూన్స్ కావాలి అని బ్లూ అండ్ వైట్ కలర్ బెలూన్స్ని ఆర్డర్ చేశాను. ప్లస్ దాంతోపాటు కట్అవుట్స్ కావాలి. సో బేబీ బాస్ కట్అవుట్స్ కావాలి అంటే ఎలా చేయగలుగుతాం, అప్పటికప్పుడు నాకైతే అసలు దొరకలేదు. సో అందుకని చెప్పి జెరాక్స్ షాప్కి వెళ్ళి కలర్ ప్రింట్ తీయించి దాన్ని కట్అవుట్స్ కింద కట్ చేసేసాము. కట్ చేసి అలా అంటించేసాం అనమాట. చూసేసరికి
బయట అమ్ముతున్న కట్అవుట్స్ లాగే వచ్చింది. అసలు ఎక్కడ ప్రింట్అవుట్ కట్అవుట్స్ అన్నట్టే అనిపించలేదు నాకు. అసలు మీ అందరికి ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా నేను అక్కడ మేము బయట చేసాం కాబట్టి ఒక రెస్టారెంట్లో చేసాము ఈ బర్త్డే అంతానా. సో ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసాం కాబట్టి ఈసారి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే, అది కూడా మమ్మీ వాళ్ళ సైడు అత్తయ్య గారు వాళ్ళ సైడ్ మాత్రమే, దగ్గర వాళ్ళని ఇంట్లో వాళ్ళని మాత్రమే పిలిచామన్నమాట బర్త్డేకి. సో బాబీ కూడా లేరు కాబట్టి ఇంకెందుకులే అంతమందిని పిలవమని చెప్పేసి ఇంకా చిన్నగా ఇలాగా రెస్టారెంట్లోని ఫుడ్ అది కూడా అక్కడే ఆర్డర్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఇలా మివాన్కి డెకరేషన్ అది అయ్యింది అండ్ కేక్ కటింగ్ అది కూడా చాలా బాగా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అందరూ వచ్చి మివాన్ బ్లెస్సింగ్ అది చేసినందుకు అండ్ మివాన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మివాన్ బర్త్డే సెలబ్రేషన్స్ అవి కంప్లీట్గా ఎలా అయ్యాయో ఏంటో కూడా చూసేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.